టీచర్ అయి దేశానికి క్రీడాకారులను అందించాలనుకున్నాడు ఆ యువకుడు. కానీ అనారోగ్యం వెనక్కి నెట్టడంతో ఉపాధ్యాయుడు కావాలనే ఆకాంక్ష మధ్యలోనే ఆగిపోయింది. ఓవైపు జబ్బు, మరోవైపు డిఎస్సి పరీక్ష తప్పాననే బాధ మనస్సును పిండేసింది. డాక్టర్ ఇచ్చిన సలహాతో యోగా నేర్చుకున్న ఆ కుర్రాడు ఇప్పుడు అదే జీవితంగా మలుచుకున్నాడు. మయూర యోగా పీఠ్ని ప్రారంభించి 5 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధులకు శిక్షణ ఇస్తున్నాడు. యోగా థెరపీతో అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతున్న నవీన్ పై ప్రత్యేక కథనం. శారీరక మానసిక ప్రశాంతత కోసం యోగా చేశాడు యువకుడు. ఇప్పుడదే జీవన ఆధారంగా మలుచుకున్నాడు. మందులకు మించిన అద్భుత శక్తి ధ్యానంలో ఉందని గ్రహించాడు. ఈ జ్ఞానం అందరికీ అందించాలని సంకల్పించాడు. హైదరాబాద్ కర్మన్ ఘాట్లో మయూర యోగా పీఠ్ పేరిట యోగా తరగతులు ప్రారంభించాడు. నిత్యం వందలాది మందికి శిక్షణ ఇస్తూ వారి ఆరోగ్యం బాగుచేసేందుకు కృషి చేస్తున్నాడు యువకుడు. యోగాసనాలు వేస్తున్న కుర్రోడు నవీన్ పానుగంటి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి స్వస్థలం. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఈ యువకుడు బీసీ గురుకులాల్లో డిగ్రీ వరకు చదివాడు. తర్వాత పార్ట్ టైం జాబ్స్ చేస్తూనే బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు. తల్లిదండ్రుల కష్టాల్ని చూస్తూ పెరిగిన నవీన్ మంచి ఉద్యోగం సంపాదించాలని కలలు కన్నాడు. పీఈటీఐ దేశానికి క్రీడాకారులను అందించాలనుకున్నాడు. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయినా డిఎస్సి పరీక్షల్లో తప్పాడు. 2015లోనే నాకు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, బీఎస్సీ బయోటెక్నాలజీ అయిపోయింది. ఆ తర్వాత నేను ఫిజికల్ ఎడ్యుకేషన్లోకి షిఫ్ట్ అయిపోవడం అట్లా నార్మల్గా ఏంటంటే నేను కూడా ఒకప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. నాకు నీ సర్జరీ అనేది 3 times నీ సర్జరీ అయిందండి. ఒక డాక్టర్ నాకు చెప్పారు, మీరు యోగాలోకి వెళ్తేనే మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అప్పటి నుండి చాలా కఠోరమైన శ్రమ చేశాను సార్. నేను 12 నుండి కూడా 2015 వరకు కూడా సైనస్ ఇప్పుడు నాకు టోటలీ ఏం లేదండి. నాకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే నేను హ్యాపీగా ఉంటూ నలుగురిని హ్యాపీగా చూసుకోవాలనేది నా కాన్సెప్ట్ అంతే. అనంతరం డాక్టర్ ఇచ్చిన సలహాతో ఉత్తరాఖండ్ రిషికేశ్లోని యోగా కోర్సులో చేరాడి కుర్రోడు. యోగాపై పట్టు సాధించాక సొంతంగా మయూర యోగా పీఠ్ను ఆరంభించాడు. సైనస్, ఆస్తమా, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, సయాటికా, డిప్రెషన్తో పాటు గుండె సంబంధిత అనారోగ్య సమస్యలకు పరిష్కారాల్లో యోగా థెరపీతో సహాయం చేస్తున్నాడు. చాలా మందికి నీ పెయిన్స్ అనేది కామన్గా అయిపోతుంది. అది ఫుడ్ వల్ల అనేది 70% నీ పెయిన్స్ వస్తున్నాయి. నీని 90 degrees కంటే ఎక్కువ బెండ్ చేయకూడదు అనమాట. 90 degrees కంటే ఎక్కువ నార్మల్గా పొజిషన్లో ఉంచుకొని ఒక 30 degreesలోనే ఆ నీ పెయిన్స్ తగ్గించుకోవచ్చు నార్మల్గా మనం. వీటి కోసం చాలా కష్టాలు పడుతున్నారు. 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి నీ పెయిన్స్ తోటి ఇబ్బంది పడుకుంటూ సర్జరీ చేసుకుంటున్నారు అనమాట. ఇంకోటి బ్యాక్ పెయిన్ ఉంది. బ్యాక్ పెయిన్ ఏంటంటే సార్ నార్మల్గా మనకు కింద L1 నుండి L1, L2, L3, L4, L5 అవి కూడా మనకు బ్యాక్ పెయిన్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. నార్మల్గా యోగాలో కూడా దానికి యోగా థెరపీలో కూడా మనకు ఈ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు అండి. నిత్యం యోగా సాధనతో బ్రీతింగ్ థెరపీతో ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు అదుపు చేయవచ్చని చెబుతున్నాడు నవీన్. మారిన జీవన విధానంలో పెరిగిన శారీరక, మానసిక ఒత్తిళ్లను అధిగమించి వ్యక్తుల సమగ్ర ఆరోగ్యానికి యోగా రక్షణ కవచంగా పనిచేస్తుందని అంటున్నాడు. ప్రతి ఒక్కరి హెల్త్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకొని ఆ ప్రాబ్లం మీదనే మనము యోగా చేయడం జరుగుతుంది. అన్నీ చేయించాను నేను, అన్నీ అసలు చేయించాను. 1కి 10 సార్లు చేపిస్తా. ఒక రోజుకి కాదు, 1 month 2 months అయినా సరే నేను అదే చేపిస్తాను అనమాట. నేను ఇంతకుముందు పర్సనల్ క్లాసెస్ తీసుకున్నప్పుడు ఇంటికి వెళ్ళి చేయించే వాళ్ళకి కూడా థైరాయిడ్ తగ్గించాను, షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంది, ఇట్లా బీపీ కంట్రోల్లో ఉంది. ఇక్కడ ఒక సొల్యూషన్ అయితే 100% ఉంటుంది. మీరు కరెక్ట్గా చేశారంటే ఒక 40 days నుండి ఒక 60 days మీరు తినే ఫుడ్ మీద, మీరు ఉండే డైలీ యాక్టివిటీ జీవన శైలి మీద ఆధారపడి ఉంటుంది. నవీన్ సూచనల మేరకు రోజు యోగా చేయడం ద్వారా గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు వీరంతా.
యాక్చువల్లీ నేను ఫిజికల్గా ఎంత ఫిట్ ఉన్నప్పటికీ కూడా కొంచెం మెంటల్లీ కూడా స్ట్రాంగ్ అవ్వాలని చెప్పేసి యోగా చేస్తున్నాను ప్రతిరోజు. ఇది చేయడం వల్ల ఏంటంటే పీస్ఫుల్గా ఉండడం, కొంచెం మనసు ప్రశాంతంగా ఉండడం అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ముందటికి ఇప్పటికీ నా బాడీ ఫ్లెక్సిబిలిటీ కానీ, హార్ట్ పీస్ఫుల్గా ఉండడం, మైండ్ పీస్ఫుల్గా ఉండడం నాకు హ్యాబిచువేట్ చేసుకోవాలనుకుంటున్నా. ఇంకా ఈ యోగా పీస్ఫుల్నెస్ కోసం నేను చేస్తున్నాను. బాబు డెలివరీ అయ్యేటప్పుడు నాకు సైనస్ ప్రాబ్లం వచ్చింది. సో దానికి ఆపరేషన్కి వెళ్ళకుండా ఏంటి మార్గం అని అంటే యోగా అని ఎంచుకున్నాను. సో అప్పటి నుంచి నేను యోగా చేస్తూనే ఉన్నాను. కానీ ఇప్పటి వరకు నేను ఎలాంటి మందులు కానీ ఎలాంటి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకుండా నేను నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఓన్లీ చేస్తుంది అంటే యోగా వల్ల మాత్రమే. నేను ఒక 2.5 months నుంచి యోగా చేస్తున్నాను. స్ట్రెస్ ఉండేది బాగా. యోగా చేయడం వల్ల కంప్లీట్ నాకు స్ట్రెస్ తగ్గింది, నిద్ర బాగా పడుతుంది. మెయిన్ బాగుంది, హ్యాపీగా. బరువు వెయిట్ అసలు లేదు, బాడీ చాలా తేలిగ్గా ఉంది, కంఫర్ట్గా ఉంది. ఇంత హెడేక్ అవన్నీ నాకు చాలా ఉండేది. అసలు గ్యాస్ ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉన్నాను చేయడం వల్ల. మీరు ప్రతి ఒక్కళ్ళు చేయాలని నేను అనుకుంటున్నాను. నేను గత కొన్ని సంవత్సరాలుగా డిప్రెషన్, యాంగ్జైటీతో బాధపడుతున్నాను. నేను యోగా చేయడం వలన చాలా రిలాక్స్ అవుతుంది. 2 months నుంచి కంటిన్యూ చేస్తున్నాను. దానివల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది, మెంటల్గా ఫిజికల్గా హ్యాపీగా ఉంది. నాలాగా అందరూ కూడా యోగా చేసి అందరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుతున్నాను. నేను రోజు యోగా చేస్తాను. ఆ ఆసనలు ఏంటంటే భుజంగాసన్, చక్రాసన్, సేతుబంధాసన్, పశ్చిముక్తాసన్, ట్రీ పోజ్ అవి చేశాను. ఈ యోగా ఆసన్తో నేను ఆరోగ్యంగా ఉంటున్నాను. అందుకే నేషనల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. తప్పకుండా మెడల్స్ కొడతాను. ఆరోగ్య భారతావనిని తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ఆకాంక్షిస్తున్నాడు నవీన్ పానుగంటి. యోగా ద్వారా తాను ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఇతరులను ఆరోగ్యంగా ఉంచడమే తన లక్ష్యమని అంటున్నాడు. తమ వద్ద వచ్చిన వారికి ప్రాక్టికల్గా యోగాసనాలు వేయడంతో పాటు వ్యక్తిత్వ వికాసం సంబంధించిన జీవిత పాఠాలను కూడా చెప్పి వారి ఆనందానికి నేను కారకం అవడం చాలా ఆనందంగా ఉందని నవీన్ చెబుతున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.